హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. సో ఈరోజు బ్లాగ్లో కొంచెం రెయిన్, కొంచెం సన్ రైజ్ డ్రీమ్స్ అండ్ చాలా అడ్వెంచర్స్ అండ్ అన్లిమిటెడ్ ఫీలింగ్స్ అయితే సో మనకు కొంచెం కాల్ చేయడం వాయిస్ చేంజ్ అయింది, బర్రెగొంతు వస్తుంది. సో బేర్ విత్ మై వాయిస్ అనమాట. సో నా ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలని ఫుల్ ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యా. కానీ నేను వచ్చరికి వేరే మూడ్ ఉంది అనుకుంటా. మార్నింగ్ 3 AM నుండి ఫుల్ వర్షం, అలా వర్షం పడుతూనే ఉంది. సన్ రైజ్ కనిపిస్తుందా లేదా అనే ఫుల్ డౌట్లో ఉన్నాను నేను. టైం చూస్తే 5 AM అయింది. వర్షం మాత్రం ఇంకా రౌండ్ వేస్తా అన్నట్టు కంటిన్యూస్గా పడుతూనే ఉంది. హానెస్ట్లీ చెప్పాలంటే ఆ టైంలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. లైక్ అసలు వెళ్తామా వెళ్ళమా, ఇంకా క్యాన్సిలా అని ఫుల్ డిసప్పాయింట్ మూడ్లో ఉన్నా. కానీ ట్రావెల్ అంటే అదే కదా, ఎక్స్పెక్ట్ చేయని మూమెంట్స్లో మ్యాజిక్ ఉంటుందని. సో నేను అదైతే ఎక్స్పీరియన్స్ చేశాను. లైక్ ఒక 10 minutes తర్వాత వర్షం అయితే ఆగిపోయింది అండ్ రెయిన్ క్లియర్, స్కై క్లియర్ అండ్ మా జీప్ రెడీ, మేము రెడీ, ఫుల్ అడ్వెంచర్ మోడ్ అయితే ఆన్ అయిపోయింది. ఈ జీప్ రైడ్ గురించి చెప్పాలంటే ఇది జస్ట్ రైడ్ అయితే కాదు, మినీ అడ్వెంచర్లా అనిపించింది. అస్సలు మిస్ కాకండి. అండ్ ఇందులో మనకి వాళ్ళు 4 places చూపిస్తారు అండ్ అవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ రోడ్స్ అయితే చెప్పక్కర్లేదు, అసలు ఎంత నారోగా స్లోపీగా ఉన్నాయో, పక్కనే లోయలు ఉన్నాయి. అసలు నాకైతే చాలా భయం వేసింది ఆ జీప్ రైడ్. ఇంకా తట్టు మా డ్రైవర్ అయితే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు. లైక్ మేము ఎక్కడ సన్ రైజ్ మిస్ అయిపోతామని చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. ఒక సైడ్ చూస్తే భయం, ఇంకో సైడ్ చూస్తే నేచర్ బ్యూటీ, అసలు మాటలు రావన్నమాట. చాలా బాగుంది ఈ డ్రైవ్ మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. సో ఎవ్వరు మిస్ కాకండి జీప్ రైడ్ మాత్రం. సో ఇక్కడికైతే మన ఓన్ వెహికల్స్ అయితే అలో ఉండదు, ఓన్లీ జీప్స్ అండ్ ట్రైన్ డ్రైవర్స్ అండ్ బ్రేవ్ హార్ట్స్ మాత్రమే ఈ ప్లేసెస్కి వెళ్ళగలరు. ఎందుకంటే ఇవి చాలా నారో స్లోపీ రోడ్స్ ఉంటాయి కాబట్టి ఓన్ వెహికల్స్ అనేవి అలో చేయరు. సో బుకింగ్ డీటెయిల్స్ చెప్పాలంటే వాళ్ళు 4 places కవర్ చేస్తారు. 4 placesకి 4,000 అండ్ ఎర్లీ మార్నింగ్ పికప్ అండ్ డ్రాప్ కూడా మీరు ఏ ప్లేస్ దగ్గర దింపమంటే ఆ ప్లేస్ దింపేస్తారు. అండ్ మెమరీస్ అయితే లైఫ్ టైం అనుకోండి, చాలా బాగుంది. సో నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరు కుల్కుమలై పీక్ కంపల్సరీ వెళ్ళండి అన్నారు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ ప్లేసెస్కి అయితే విజిట్ చేశాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రోడ్స్ కానీ, ఆ వ్యాలీస్ కానీ, ఆ స్కై కానీ చాలా అంటే చాలా బాగుంది. కన్ఫామ్గా మీరు చెప్తున్నా కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్. సో మా ఫస్ట్ పాయింట్ అయితే సన్ రైజ్ పాయింట్. సో సన్ రైజ్ స్టార్ట్ అవ్వకముందే రీచ్ అయిపోయాయి అండ్ ఫుల్ ఫాగ్, ఫుల్ కూల్ బ్రీజ్, ఫుల్ సైలెన్స్. ఆ ఫాగ్ ఫేజ్ మీద నుంచి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. టైం 1 second స్టాప్ అయిపోతే బాగుంది అనిపించింది, అంత బాగా అనిపించింది. అండ్ కుల్కుమలై పీక్ కన్నా చాలా పీస్ఫుల్గా, లెస్ క్రౌడ్, మోర్ కనెక్షన్ విత్ నేచర్లా అనిపించింది. టైం ఉంటే 2 places కూడా కవర్ చేయండి, కానీ పీస్ కోసం వస్తే ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్ అని నేనంటా. అండ్ నెక్స్ట్ వ్యూ పాయింట్ అయితే వాటర్ ఫాల్. అండ్ వాటర్ ఫాల్కి దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే సౌండ్. ఆ వాటర్ పడుతున్న సౌండ్ అయితే డైరెక్ట్గా హార్ట్ని టచ్ చేస్తుంది. లైఫ్లో ఉన్న స్ట్రెస్, ఆఫీస్ టెన్షన్, రొటీన్ టైర్డ్నెస్ అన్నీ అలా కరిగిపోతాయి అంతే. ఆ కోల్డ్ వాటర్ బ్రీజ్ అనేది ఫేస్కి తగలగానే బ్రెయిన్ ఒక ఫ్రెష్ మూడ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఈ ఫీలింగ్ కోసమే కదా మనం ఇంత దూరం ట్రావెల్ చేస్తాం. అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ నాకు నేచర్ ఇక్కడ ఫుల్ మూడ్లో ఉన్నట్టు అనిపించింది. ఆ వాటర్స్, ఆ రాక్స్, ఆ గ్రీనరీ పర్ఫెక్ట్ సినిమాటిక్ ఫ్రేమ్లా ఉంది. అండ్ ఇక్కడ జిప్ లైన్ కూడా అవైలబుల్గా ఉంది. లైక్ కాస్ట్ 500 ఉంటుంది అండ్ 800 meters డిస్టెన్స్. అండ్ వాటర్ మిడిల్ నుంచి ఉంటుంది జర్నీ. చాలా బాగుంది, చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. బట్ ఎక్కాలంటే భయం వేసింది. కానీ అడ్వెంచర్ లవర్స్ బ్లైండ్గా వెళ్ళండి, ఫుల్ వర్త్ ఇట్. అండ్ ముందుకు అలా వెళ్తే చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, హెవీ ఫ్లో. డ్రోన్ ఫోటోగ్రఫీ కూడా అవైలబుల్గా ఉంటుంది. డ్రోన్ ఫొటోస్ కావాలంటే ట్రై చేయండి, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ డ్రోన్ ఫొటోస్కి మీరు సపరేట్ మనీ పే చేయాలి.
అండ్ నెక్స్ట్ స్పాట్ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ స్పాట్ అండ్ ఎకో పాయింట్. సో ఎకో పాయింట్లో మీ వాయిస్ రిప్లై వస్తుంది, ఆటోమేటిక్గా స్మైల్ వస్తుంది, లైక్ రీసౌండ్ వస్తుంది కదా. సో చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ పాయింట్ ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ఈ బ్రిడ్జ్లో ఒక చిన్న ఫైటింగ్ సీన్ అయితే జరిగింది అండ్ మీరు మూవీలో చూస్తే కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఒక స్పాట్ ఉంటుంది. సో నేను అది రికార్డ్ చేయలేదు, అది కూడా బాగుంటుంది, అది కూడా విజిట్ చేయండి. సో ఈ ప్యాకేజ్లో ఇవంతా కవర్ అయిపోతుంది. సో మీరు సపరేట్గా చెప్పవసరం లేదు, లైక్ వాళ్ళు ఈ ప్లేసెస్ కవర్ చేశారా లేదా అని మీరు చెక్ చేసుకుంటే చాలు. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఈ ప్లేసెస్ అన్నీ చూసేసరికి ఇంకా ఫుల్ రెస్ట్ లేకుండా అయిపోయింది అనమాట. సో కొద్దిసేపు వెళ్ళి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసాం. సో మా ఫస్ట్ ఈవినింగ్ ప్లాన్ స్పాట్ ఏంటంటే రోజ్ గార్డెన్. ఎంట్రీ టికెట్ 60 ఉంటుంది. బొటానికల్ గార్డ్ టైపే ఉంటుంది, కానీ ఒకసారి విజిట్ చేయొచ్చు పీస్ఫుల్ వాక్ కోసం. అండ్ నాకు పర్సనల్గా అంత వావ్ అనిపించేలా లేదు, కానీ ఆ కామ్ వైబ్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ కంపేర్ టు దిస్ బొటానికల్ గార్డెన్ చాలా బాగా అనిపించింది నాకు. సో మన నెక్స్ట్ స్టాప్ కుండలం డ్యామ్. సో ఇదంతా కుండలం డ్యామ్ బ్రిడ్జ్ అనమాట. సో మనం ముందుకు వెళ్తే మనకి కుండలం డ్యామ్ ఫుల్ ఒక రివర్ టైప్ ఉంటుంది. సో ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఒక సైలెన్స్, అలా ఒక సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాం. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ స్కైస్, ట్రీస్, వాటర్, బోటింగ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనమాట. నాకు ఇది చూసుంటే మైండ్లో ఒకటి తిరుగుతుంది, లైఫ్ ఇలాగే స్లోగా ఉండాలిరా, చాలా బాగుంటుందని. అండ్ ఇది కూడా చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ స్పాట్. ఇక్కడ కూడా చిన్న షార్ట్ అయితే తీశారు. అండ్ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, మెమరీస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ అయితే మేము స్పైస్ గార్డెన్స్ విజిట్ చేసాం. లైక్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి, లైక్ హెర్బల్ కానీ, లైక్ హెయిర్కి సంబంధించినవి, సో డైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మెడిసిన్స్ అనేది వీళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేస్తారు. బట్ కొంచెం మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే జాగ్రత్తగా కొనుక్కోండి, బికాజ్ ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా హైగా ఉన్నాయి. అండ్ అవి ఇక్కడ తయారు చేసినవో వేరే దగ్గర తయారు చేసిన తెచ్చినవో తెలియదు, బట్ వీళ్ళైతే ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నాం మేము, సో ఇక్కడే మేము చేస్తామని చెప్పారు. బట్ మేమైతే ఏం కొనలేదు బికాజ్ ప్రైజెస్ ఆర్ సో హై. బట్ ఇఫ్ యూ వాంట్ ట్రై అన్ని కంపేర్ చేసి కొనండి, అంతా తెలుసుకొని కొనండి. సో వాళ్ళు చెప్తారు ఇవి వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఉండదు, ఇది వేసుకుంటే మీ హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, ఇలా చాలా చెప్పి మ్యానిపులేట్ చేస్తారు. బిజినెస్ అంటే అంతే కదా. సో మీరు మ్యానిపులేట్ అవ్వకండి, దట్ ఈస్ మై సజెషన్.
నాకైతే ఇది చాలా పెద్ద స్కామ్లో అనిపించింది. అన్ని పెద్ద పెద్ద 2-3 లీటర్స్ బాటిల్స్ వేసి 5,000 10,000 ఇలా చెప్పేస్తున్నారు అసలు. సో అందుకే జాగ్రత్తగా చూసుకొని కొనండి, అన్నీ తెలుసుకొని కొనండి. అండ్ ఆల్మోస్ట్ మేము టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేద్దాం అనుకున్నాం, బట్ మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయాయి. బట్ ఇట్లా ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీ. సో చిన్న శాంపుల్ మాడ్యూల్ అనమాట ఇది. అండ్ చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, నట్స్ చాక్లెట్స్. నా ఫేవరెట్ అయితే నట్స్ చాక్లెట్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ తర్వాత మేమైతే కథాకళి షో అండ్ కలరీ పరేటివ్ షోస్కి అయితే అటెండ్ అయ్యాం. అండ్ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆ వీడియోస్ అన్ని నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసాం, సో మీరు చూడండి ఎలా అనిపించిందో. సో మీరు నచ్చితే మీరు కూడా టికెట్ బుక్ చేసుకొని ఆ షోస్కి అటెండ్ అవ్వచ్చు. రిటర్న్లో కూడా ఫుల్ ఫాగ్ అండ్ వర్షం. నేచర్ లాస్ట్లో కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు అనమాట, డ్రామా యాడ్ చేస్తూనే ఉంది. ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయ్యాం. డిన్నర్ చేసి ఈ రోజుని ఇలా స్వీట్గా అయితే ఎండ్ చేసాం. సో ఈ ట్రిప్లో నేను నేర్చుకున్న ఒక లెసన్ ఏంటంటే, ప్లాన్ మాత్రం మనం చేస్తాం కానీ బెస్ట్ మూమెంట్స్ ఎప్పుడూ నేచర్ ప్లాన్ చేస్తుంది. అండ్ సన్ రైజ్ మిస్ అవుతాం అనుకున్నాం, కానీ ఈ జీప్ రైడ్, ఈ వాటర్ ఫాల్స్, ఈ కుండలం డ్యామ్ సన్ రైజ్ కన్నా చాలా బ్రైట్ మూమెంట్స్ ఇచ్చాయి. సో మీరు మున్నార్కి వెళ్తే ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నేచర్ని ఫీల్ అవ్వండి, స్లో డౌన్ అయ్యి లైఫ్ని ఎంజాయ్ చేయండి, రీఫ్రెష్ చేయండి, రీస్టార్ట్ చేయండి. See you soon in the next vlog. Until then, keep smiling, keep vibing, keep traveling. Bye bye for now. Like, share, subscribe to Shan's World.